భారతం యొక్క తీర్పిది. నీకు ధర్మం ఉంటే పెడతాడు. స్వపరభేదం లేదు, హేయోపాదేయం లేదు. సర్వసముడు నిర్దోషంతు సమం బ్రహ్మా గీత. పోతలో పద్యంలో అన్నాడు, తనయందు నిఖిల భూతములయందు ఒక భంగి సమహితత్వంబున బరగువాడు. ఏమిట్రా సమమన్నారు? మీరున్న హైటు నేనుంటానా? నేనున్న హైటు ఇంకోడు ఉంటాడా? ఇక్కడ సమం ఏమిటి? నేనెన్ని పౌల్లో వాడు ఉంటాడా? నేనెంత రావో వాడంత ఉంటాడా? నేనెంత తింటానో వాడంత తింటాడా? ఎందుట్లో పోలిక లేదు. ఒక అబ్బా అమ్మ కన్న పిల్లలకే లేదు. మరి సమం అంటే ఏమిటన్నారు? నిర్దోషం హి సమం బ్రహ్మ. పండితా సమదర్శిన. ఒకచోట పండిత సమదర్శిన అన్నారు. ఆ సమం అంటే భేదం లేదు, గుడ్డు కూసంటారు. కాదు, సమం అంటే బ్రహ్మ. చీమలో బ్రహ్మలో పరబ్రహ్మస్వరూపాన్ని చూచేవాడు పండిత, జ్ఞాని. సర్వసముడు భగవంతుడు. మరి అయితే వస్త్రాలు ఎట్టా వచ్చినాయి? భారతంలో చెప్పారు, ధర్మ వస్త్రరూపేణ ప్రావృణోత్. ఏ ధర్మాన్ని ఆమె రక్షించుకున్నదో, ఇందాక మనవి చేశానే, మా ఆయన తప్పుడు వాడు, జూదరి, దౌర్భాగ్యుడు, వీడిని కట్టుకున్నప్పటి నుంచి మా కొంప ఇంతేనండి, వేస్తారు, మీరైనా గడ్డి పెట్టండి అంటారు పతివ్రతలు కొంతమంది. ఇట్లా అంటే ధర్మం జీరో. అనుపమ దైవ యోగహతుడయ్యు అవశ్యము ధర్మ సంపదంతనరునగాని ధన్యుడు ధర్మజుడు ధర్మపదంబు తప్పదృక్కుని అన్నదే. ఆ నిండైన ధర్మనిష్ట తన భర్త యందున్న అపారమైన ఆ దృఢమైన భావము ఆమెకు అనంత వస్త్రాలైనవి. మరి భగవంతుడు ఎందుకు పరిగెత్తుకొచ్చాడు? ఫలప్రదాత భగవంతుడేగా. ఈ వస్త్రరూపాన్ని ఆయనే ఇప్పించాడు, కానీ ఫలం మాత్రం ధర్మంది. ఒక్కొక్క వస్త్రం తీస్తూ ఉంటే ఉన్నదొకటే వస్త్రం. ఆ వస్త్రం లాగితే ఇంకో బయట చెంగు వస్త్రం వస్తున్నది. ఎట్లా వచ్చింది? నానా రాగ విరాగాని. ఒక డిజైనా, ఒక అద్దమా, ఒక ప్రింటింగా, ఒక అంచ, ఒక పమిటచంగా, ఒక ముచ్చటగా ఉండేటువంటి ఆ చక్కని కూర్ప, ఆ అంబ్రాయిడరా, ఇంకొకట ఏమిటో చెప్పడానికి వీలు లేదు. భలే ముచ్చటగా ఉన్నాయి. ఒక షేపులాగా ఇంకో షేపు లేదండి. గుడ్డలు, వేళ్ళు కుప్పలేశారు. కౌరవుల భార్యలంతా వచ్చి కూర్చున్నారు. ఇది విచిత్ర భారతం, అసలు భారతం కాదు. వాళ్ళకు మోజయిందిట. ఈ టైపు చీరలు మన జన్మలో చూడలేదు. మంచి చీర కనపడితేనండి పురాణానికి వస్తున్న స్కూటర్ ఆపే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏదో చీర కనపడుతున్నది. ఏమా ఇప్పుడేదో చీర, వాడికి కష్టం. మంత్ చివర ఇప్పుడు డబ్బులు పెడుతుండేవో వాళ్ళకి కనపడకుండా తీసుకురావాలి. కొన్ని బజార్లు మీరు జాగ్రత్తగా తీసుకురండి. అటు ఇటు చూపిస్తే వాళ్ళు అడుగుతూ ఉంటారు. కౌరవుల భార్యలు అడిగారు, ఇటువంటి చీరలు లేవు, మడతలేసి పంపించండి అని. లెక్కే ఉంది, రాజు తలుచుకుంటే మడతలేసి పంపించారు. చక్కగా కట్టుకొని అద్దం ముందు మేకప్ అయి పౌడర్ అద్దుకొని వచ్చి కూర్చున్నారు కుర్చీల్లో. ఈ చీరలు ఎక్కడికి వచ్చినా అక్కడికే పోయినాయి. చీరలు ఉంటాయా? మన చీరలు అయితేగా. అయిన వస్త్రాపహరణం కౌరవ స్త్రీలకు కానీ ద్రౌపదికి కాదు అన్నాడు ఒక విచిత్ర కవిలేని తమాషా మాట. అప్పుడు సభంతా దిద్దిరైపోయింది. అప్పుడు అంటున్నాడు భీమయ్య, ఇదివరకెవ్వడూ చెయ్యబోని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఇది గనక నేను నిర్వర్తించకపోతే పితృపితామహ సాలోక్య సారూప్యాలు పొందను. గురువృద్ధ బాంధవులనేకుల్ సూచుచుండన్ మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీకర లీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జరము ఉర్వీపతి సూచుచుండ అని నాస్వాదింతు ఉగ్రకృతి. వీడి రొమ్ము పగల్చై వెచ్చనెత్తురు కడుపార గురవుతానన్నాడు.